విజయవాడ భవానీపురంలో 42 నివాసిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. అధికార యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి నివాసాలను కూల్చివేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఇవ్వకపోవడం దారుణమన్నారు. డిసెంబర్ 31 వరకు గడువు ఉన్న నివాసాలను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుందని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. తెల్లవారుజామున వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో ప్రెగ్నెన్స్తో ఇంట్లో లోపల ఉంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండా, ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచ్, అదేవిధంగా రౌడీలని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నవంబర్ 4నే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. అయినా కానీ వీటిని పక్కన పెట్టేసి టెక్నికల్ ఇష్యూస్ చూపెట్టి అధికార మదముతో, ఎందుకంటే వీళ్ళు ఈ ఇష్యూ జరుగుతుంది కాడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు.